సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సో అయితే నారా లోకేష్ గారి వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీకి చాలా డ్యామేజ్ చేస్తాయి. అసలు తెలుగుదేశం పార్టీలో డెమోక్రసీ కోరుకునే వాళ్ళు ఎవరు కూడా నారా లోకేష్ ఎందుకు మీటింగ్లకు రావట్లేదు? అవును, ఎందుకు రావట్లేదు? ఎందుకు రావటం లేదు? ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడి పార్టీని డ్యామేజ్ చేస్తున్నాడు కాబట్టి రావద్దని. అసలు ఎలక్షన్ టైంలో ఆయన క్యాంపెయిన్ అయిపోయింది. అసలు నారా లోకేష్ అనే అతను స్టేజ్ మీద కనపడితే పవన్ కళ్యాణ్కి విపరీతమైన డ్యామేజ్ జరిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎంతవరకు పాపం పెద్ద ఆయన లాక్కు రాగలుగుతాడు? ఇద్దరు ఇటుపక్కేమో సగం పిచ్చోడు, ఇటుపక్కేమో పూర్తి పిచ్చోడు. ఎంతవరకు లాక్కు రాగలుగుతారు? అంటే వీళ్ళిద్దరూ కూడా ప్రజాస్వామ్యంలో ఏమనుకుంటున్నారంటే, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా ఏమనుకుంటున్నాడంటే, పవన్ కళ్యాణ్ కూడా నేను ఇంతకుముందు మీతో ఒక మాట చెప్పా, 30,000 మంది ఉమెన్ ట్రాఫికింగ్ చేసి వాలంటీర్లు ఇతర దేశాలకు అమ్మటానికి సహకారం చేసినటువంటి వాలంటీర్లు అని మాట్లాడింది పిచ్చి మాట, చాలా పిచ్చి మాట. పైగా దానికి ఇంకా ఆయన కంటిన్యూ చేస్తున్నా కదా, అర్థం కదా. మరి పవన్ కళ్యాణ్కి ఎవరు గైడ్ చేస్తారో తెలియదు కానీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ పవన్ కళ్యాణ్ గారికి చెప్పి ఈ విషయాన్ని ప్రజలకు చెప్పమని చెప్పింది. హౌ సిల్లీ ఇట్ ఈస్. నేను ఆ రోజు మీతో డిబేట్ లో ఉన్నప్పుడు చెప్పాను, నరసింహ గారు నేను ఛాలెంజ్ చేస్తున్నా, పవన్ కళ్యాణ్ ఈ మాట రేపు మార్చకపోతే నా పేరు తిప్పి పెట్టుకుంటే నేను ఇంకోసారి మీడియా ముందు కనపడి అని చెప్పి మార్చారు ఆయన. అవును, అందరు నమ్మలేదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటారు? వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటారు. అంటే నరసింహ గారు మాట్లాడేవాడికి చెప్పేవాడికి వినేవాడు లోకువా అని. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి డిస్ట్రక్షన్ చేశాడు కాబట్టి మేము ఏం చేసినా కరెక్టే అంటే కరెక్ట్ కాదు సార్. అది జగన్మోహన్ రెడ్డి అప్పు తెచ్చాడు కాబట్టి మేము ప్రజల్ని ఎంత మోసం చేసినా కూడా వినండి అంటే కరెక్ట్ కాదు. అక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు న్యాయం వైపు ప్రజలకు నిలబెట్టాలి. మీరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ క్లచెస్ లోకి మీరు వెళ్ళారు. దేనికోసం వెళ్ళారు? నారా లోకేష్ కి ప్రచారానికి వస్తుంటే మూలనున్న ముసలమ్మ కూడా ఏందబ్బాయి అనదు, ఆయనకి Z+ కేటగిరీ ఇచ్చారు. అవును, ఏది సార్ ఆయనకి ఎందుకు సెక్యూరిటీ ఇచ్చారు? నాకు అదే అర్థం కావటం. Z+ కేటగిరీ ఈవెన్ నారా లోకేష్ అనేటువంటి వ్యక్తిని ఈవెన్ చిన్న పిల్లలు కూడా కన్సిడర్ చేయరు. అసలు ఎందుకులే పాపం ఆ అబ్బాయితో, ఇప్పుడు మీరు అన్నారు కదా ఏంటంటే ఆయన అంత చదువుకున్నాడు ఆయనకి, అలాగే నారా లోకేష్ ఏదో పాపం వచ్చాడు పోతాడు అనుకుంటారు తప్ప అతన్ని అసలు ఒక లీడర్గా ఎవరు గుర్తించరు. ఆయన Z+ కేటగిరీ ఇచ్చారు. ఎందుకంటే ప్రమోషన్. ఇప్పుడు ఈయన్ని ఎవరో అంట పవన్ కళ్యాణ్ గారిని అంటే ఎవరో అంటే కత్తితో బ్లేడ్ తీసుకొని కోస్తున్నారంట. ఈ మాట చెప్పాడు కాబట్టి గ్రౌండ్ ప్రిపేర్ చేశాడు రేపు Z+ కేటగిరీకి. రేపు Z+ కేటగిరీ వచ్చేస్తుంది. మాట్లాడితే ఇచ్చేస్తారా సార్? మరి ఎన్డీఏతో ఎందుకు పొత్తెందుకు? పని లేక ఎన్డీఏతో పొత్తెందుకు పెట్టుకున్నారు నరసింహరావు గారు? ఎన్డీఏతో పొత్తు దీనికోసమే. రేపొద్దున అమిత్ షా ఒక సంతకం పెడతాడు, వెళ్ళిపోతుంది, Z+ కేటగిరీ వస్తుంది. మీకు నాకు నీంగా థ్రెట్ ఉన్నా కూడా కానిస్టేబుల్ కూడా ఎవరు. అంటే వీళ్ళు వ్యవస్థల్ని వాడుకోవటం, ప్రజల పేరు చెప్పటం, ప్రజల్ని మభ్య పెట్టడం, ప్రజలకి ఏదో మంచి చేస్తున్నాం కాబట్టి ఎన్డీఏతో కలిసామని చెప్పటం. మొన్న ఆయన ముస్లింస్కి అబద్ధాలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమని చెప్తున్నాడు? నేను ఎన్డీఏ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ నా దగ్గరకు వచ్చింది కాబట్టి ఆప్షన్ లేదని. ఈ మొహం వెళ్ళిపోయి 2 రోజులు పడికాపులు కాసి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోతే కాళ్ళు గడ్డాలు పట్టుకొని రేపొద్దున ఎన్డీఏతో పెట్టుకొని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి 10 కోట్ల మందికి రాష్ట్రంలో ఉన్నటువంటి 80 లక్షల మంది ముస్లింస్కి ఏం సమాధానం చెప్తారు సార్? వీళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళు బలవంతంగా వచ్చారు కాబట్టి. బలవంతంగా వస్తే రేపొద్దున ఎన్డీఏని తీసుకొచ్చి మోస్తే రేపొద్దున ముస్లింస్ పరిస్థితి ఏంటి? క్రిస్టియన్ల పరిస్థితి ఏంటి? SC STల పరిస్థితి ఏంటి? అంటే పర్సనల్ ఎజెండాలతోటి ఎన్డీఏ కూటమి నారా లోకేష్ లేకపోతే పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా పర్సనల్ కన్సిడరేషన్స్. ఈ విధానాలని ప్రజలకు చెప్పడానికి ఒక రాజకీయ పార్టీ ఉండాలి కదా నరసింహరావు గారు. ఒక రాజకీయ పార్టీ లేకపోతే CPI CPM వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎజెండా వేరుంటుంది, ఈ కూటమి ఎజెండా వేరుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు నేను ప్రజలకి కొన్ని విషయాలు షేర్ చేయాలి నరసింహరావు గారు. నేను చాలా మంది అంటుంటారు నువ్వు అనిపించోడువా అన్ని రాజకీయ పార్టీలు తిడతావేంటి కేఏ పాల్ లాగా. నేను అనేది ఏంటి అంటే ఆయన మాట్లాడేది కూడా చాలా వాస్తవాలు. పాపం ఆయన చెప్పే ఎక్స్ప్రెషన్ తెలియదు. ఆయన 2014లో ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తలుపులేసి పార్లమెంట్లో విభజించిన కాంగ్రెస్ పార్టీ పెప్పర్ స్ప్రే కొట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలకి మాట్లాడే అవకాశం ఇవ్వని కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఏ రాష్ట్రానికి చేయనంత ద్రోహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6,800 కోట్ల రూపాయల ద్రవ్యలోటుతో చొక్కా తీసేసి బొండి మేలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలేసిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజున 2014 చట్టం చేసిన సందర్భంలో ప్రత్యేక హోదా అనే అంశాన్ని పెడితే ఆ రోజున అడ్డుకునే నాయకుడే లేడు.
పూర్తి మెజారిటీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నేను షర్మిలని అడుగుతున్నా, బ్లడీ షర్మిల, నువ్వు ఎందుకు ఈ రోజున ప్రత్యేక హోదా కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు? ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు, ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వగలిగి ఉండి ఎందుకు ఇవ్వలేదు? 2014 చట్టంలో ఎందుకు అది హక్కుగా పెట్టలేదు? ఆ రోజు చట్టంలో పెడితే ఈ రోజు హక్కుగా మనం తీసుకోగలిగే వాళ్ళం కదా. వై యూ పీపుల్ ఆర్ నాట్ డన్? సమాధానం ఉండదు. అన్నకు ఆస్తులు ఇవ్వలేదు కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరినీ కూడా సర్వనాశనం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోస్తుంటే ఆ కాంగ్రెస్ పార్టీతో కలిసి మేము రాజకీయాలు చేయాలా? ఆ కాంగ్రెస్ పార్టీతో కలిసి మీ 15 సీట్లు 20 సీట్లు కలిసి రాజకీయాలు చేయాలా? ఆ రోజున ప్రత్యేక హోదా ఇస్తానని నాశనం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని కాదని 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఉండాలని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఈ రోజు వరకు కూడా మట్టి ఇచ్చి కనీసం మంచినీళ్ళు కూడా ఎవరి భారతీయ జనతా పార్టీ, అమరావతి రాజధాని కట్టని రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ, ఈరోజు పోలవరం పూర్తి చేయని రాజకీయ పార్టీ, ఈరోజు ప్రత్యేక హోదా ఇవ్వని రాజకీయ పార్టీ, స్టీల్ ప్లాంట్ నమ్మిన రాజకీయ పార్టీ, ఈ రోజున మోసుకొని వచ్చి ఎన్డీఏ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సర్వస్వాన్ని దోచుకున్నటువంటి వైఎస్ఆర్ భారతీయ జనతా పార్టీని మోస్తుంటే కళ్ళు మూసుకొని కూర్చోవాలా నరసింహరావు గారు? అంటే అది ఎన్డీఏ కాబట్టి దీనికన్నా సపోర్ట్ చేయాలి, ఉంటే ఆ గట్టాన ఉండాలి, ఈ గట్టాన, అంతేగాని ప్రజలకు నిజాలు